ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. 2020-22లో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోందట. దేశవ్యాప్తంగా కూడా అనేక కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 12 కేసులు నమోదయ్యాయి. అందులో 4 చనిపోయారు. సో అక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే హాస్పిటల్స్ అంటే బోధనాసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఆరోగ్య శాఖ నిర్ణయించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఎందుకు వైరస్ మ్యూటేషన్ తీసుకుందా? ఈ మ్యూటేషన్ తీసుకున్నటువంటి వైరస్ ఎన్ని రోజులు లేదా ఎంత కాలం పాటు మళ్ళీ మానవాళిని ఇబ్బంది పెట్టబోతోంది? ఎంత జాగ్రత్త తీసుకుంటే మనం వీటన్నిటి నుంచి బయటపడతాం? ఇవన్నీ మనతో మాట్లాడేందుకు ప్రముఖ డాక్టర్ వాసుదేవరెడ్డి గారు కర్నూలు నుంచి లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఏపీ గురించి పూర్తి డీటెయిల్స్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి సార్, ఏపీలో చాలా స్ప్రెడ్ అవుతోంది కరోనా వైరస్ అని చెప్తున్నారు. ఇప్పటికే 4 చనిపోయారు అఫీషియల్గా. 12 మంది వరకు ఐసోలేట్ అయ్యి తగ్గి ఇలా రకరకాలుగా 12 కేసులు అయితే నమోదయ్యాయని చెప్తున్నారు. అంత ఎక్కువ ఉందా? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు మీరేం సజెస్ట్ చేస్తారు చెప్పండి. కరోనా వైరస్ అనేది మన సమాజంలో ఉంటుంది, పూర్తిగా అయితే నిర్మూలన కాలేదన్నమాట. అది ఎప్పటి నుంచో ఉంది. కానీ దాని వచ్చే ముటేషన్స్ వల్ల కొత్త రకం రావడం వల్ల మనము గత 2019, 20, 21 3 సంవత్సరాలలో తీవ్రంగా మనము దేశమే కాదు ప్రపంచమంతా అల్లకల్లోలమైంది. కానీ ఆ వైరస్ అయితే పూర్తిగా పోలేదు, సమాజంలో ఎప్పటికీ ఉంటుంది. సమయానుకూలంగా తన జరుగుతున్న ముటేషన్స్ తోటి కొత్త రకంగా ఆవిర్భమై కొత్తగా ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించే ఆస్కారం ఉంటుంది. ఒక ఆసుపత్రి నిర్వాహకుడిగా ఈ జూలై నెలలో చూస్తే దేశం మొత్తం సుమారు 333 కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో 12 కేసులు నమోదైనాయి. దాంట్లో 4 చనిపోయినారు. చనిపోయిన వాళ్ళందరికీ ఏదో ఒక కోమార్బిడిటీస్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే కిడ్నీ సమస్య కానీ ఉండడం వల్ల చనిపోయినారని బయటపడింది. కానీ అందులో చిన్న పాప ఉంది కదా, ఆ అమ్మాయికి కూడా వేరే ప్రాబ్లం ఉందంటారా? మూత్రపిండ సమస్య ఉందని చెప్పి డేటా రావడం జరిగింది. కాబట్టి చాలా వరకు ఎవరు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలంటే వయసు ఎక్కువ ఉన్నవారు, గర్భిణీ మహిళలు, క్యాన్సర్ పేషెంట్లు, బీపీ, షుగర్, మధుమేహం ఉన్న పేషెంట్లు, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు చాలా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోమార్బిడిటీస్ అంటారు కదా, అలాగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా పూర్తిగా వదిలేసి ఎట్లా ఏమైనా కానీ అటు ఉండడానికి కానీ నిర్లక్ష్యం ధోరణి కానీ మంచిది కాదు. ఎవరైనా కానీ గొంతు నొప్పి, జ్వరము అలా వస్తుంటే వెంటనే ఆయాసం అలా వస్తే వెంటనే వెళ్ళి మన ప్రభుత్వ ఆసుపత్రులు ఎప్పుడు చేసుకుంటారు. ఆడికి ఈ కోవిడ్ పరీక్ష చేయించుకోవడము. ఈవెన్ మన ప్రభుత్వం కానీ ప్రతి ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో ఐసోలేషన్ సెంటర్స్ పెట్టాలనేసి నిన్నే ఒకటి అలర్ట్ జారీ చేయడం జరిగింది. కానీ భయపడాల్సిన అవసరం, సామాజిక మాధ్యమంలో వస్తున్నవన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే మనము పరీక్ష చేసుకుని దాన్ని బట్టి వైద్యం కానీ అవసరమైతే ఐసోలేషన్ ఉండడం కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అన్ని బోధనాసుపత్రులు అంటే ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారా అండి ఏపీలో? అంటే ఎగ్జాక్ట్ లేదండి, అలర్ట్ అయితే వచ్చింది ఏర్పరచాలనేసి గవర్నమెంట్ అయితే నివేదిక పంపించింది. మరి అది ఏర్పరుస్తారో చూడాలి మనం. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులు ఉన్నట్టున్నాయి ఆల్రెడీ. ఎక్కడైతే కడప, విశాఖపట్నం ఎక్కడైతే కేసులు నమోదైనా అక్కడైతే వారు ఐసోలేషన్ పెట్టి వీరిని వైద్యం చేయడం జరుగుతున్నట్టుంది. 12 కేసులు నమోదైనాయి. కానీ దేశవ్యాప్తంగా అయితే 333 కేసులు, అత్యధికంగా కేరళలో 100 కేసులు పైగా నమోదైనాయి. అవునండి. జూలై మొదటి వారం 1వ తేదీ నుంచి 16 వరకు 2 వారాలు. ఇదంతా అఫీషియల్ గా నమోదైనటువంటి ఫిగర్ డాక్టర్ గారు. అన్అఫీషియల్ గా ఎంత మంది బాధపడుతున్నారు? అన్అఫీషియల్ గా అంటే ఇప్పుడు చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి చిన్న దగ్గు, జలుపులాగా ఉండొచ్చు, వాళ్ళ ఆసుపత్రికి కానీ వెళ్ళకపోవచ్చు. ఎవరికైతే కొద్దిగా ఎక్కువ తీవ్ర ఇబ్బంది, జ్వరం తగ్గకుండా ఉండము, ఆయాసం ఉండడం, అలాంటి వాళ్ళు ఎవరైతే ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించారో, మన రాష్ట్రంలో అయితే 67 మందికి కానీ పరీక్షలు చేస్తే 12 మందికి నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఈ 2 వారాల్లో 67 కేసెస్ కి 67 మంది పరీక్షలు చేయడం జరిగింది. అంటే ఏ విధంగా దగ్గు, జలుపు, గొంతు నొప్పి, ఆయాసం అన్న వాళ్ళకి 62 మంది పరీక్షలు చేస్తే 12 మందికి నిర్ధారణ అయింది. దాంట్లో 4 మరణించడం జరిగింది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. ఎలాగూ ఇది మ్యూటేషన్ తీసుకుంది వైరస్. ఈ మ్యూటేషన్ తీసుకున్నటువంటి వైరస్ కొంతకాలం తన ఎఫెక్ట్ చూపించకుండా, దాని ప్రభావం చూపించకుండా వదిలిపెడుతుందంటారా? చెప్పలేమండి. పూర్తిగా ఏమి జరగదని చెప్పడానికి లేదు. చాలా వరకు వచ్చిందే. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనందరికి ఆల్రెడీ చాలా మంది వ్యాక్సిన్ గా నేర్చుకుంటాం కాబట్టి నేచురల్ గా కొద్దిగా మనకి ఇమ్యూనిటీ వచ్చింది ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎదుర్కొనే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కానీ ఎవరైతే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళైతే హై రిస్క్ గ్రూప్ అవుతారు. అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలా. ఎక్కువ పబ్లిక్ ప్లేస్ లో ఎక్కువ తిరగకుండా ఉండడం, అవసరమైతే వీలైతే మాస్క్ వాడుకోవడం,
చేతులు శుభ్రం కడుక్కొని కలిసిన తర్వాత ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత చేతులు శుభ్రపరచుకోవడము, ఏవైతే మన కోవిడ్ ముందైతే మనం చేస్తుంటామో అవన్నీ అదే పద్ధతులు మళ్ళీ పాటించడం వల్ల ఈ స్ప్రెడ్ అనేది వ్యాప్తి అనేది తగ్గించవచ్చు. వచ్చిన వాళ్ళు కానీ త్వరగా వైద్యం తీసుకొని అప్రమత్తమై త్వరగా ఆసుపత్రులకు వెళ్ళి పరీక్షలు చేసుకొని వైద్యం తీసుకోవడం వల్ల లైఫ్ రిస్క్ అనేది తగ్గే ఆస్కారం, మోర్టాలిటీ అనేది తగ్గించే ఆస్కారం వీలవుతుందండి. ఇప్పుడు ఒకసారి మ్యూటేషన్ తీసుకుందనుకోండి వైరస్, అది ఎంతకాలం అదే స్థాయిలో అంటే అలాగే కొనసాగుతుంది, కొన్ని సంవత్సరాలు కొనసాగుతుందా, లేకపోతే కొన్ని మంత్సా, లేకపోతే కొంతకాలమే ఉండేసి మళ్ళీ మ్యూటేషన్ వేరే తీసుకుంటుందా, ఎట్లా డాక్టర్ గారు? ఇప్పుడు మన శరీరంలో ఎట్లా ఉంటుంది, దాంట్లో కానీ వైరస్ లో కొన్ని న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది. కణ విభజన జరిగినప్పుడు కొన్నిసార్లు పూర్తిగా సమానంగా విభజన జరగనప్పుడు ఇట్లా మ్యూటేషన్స్ అని వస్తూ ఉంటాయి. సో ఆ మ్యూటేషన్స్ ముటేట్ అయిన వైరస్ ఇంత టైమే ఉంటుంది, ఇంత సమయం ఉంటుంది అని మనము చెప్పడానికి లేదు. కొన్నిసార్లు మ్యూటేషన్ అయినప్పుడు దాని యాక్టివ్ వైరస్ ఒక కెపాసిటీ తగ్గొచ్చు, కొన్నిసార్లు పెరగచ్చు. అలా పెరిగినప్పుడు ఎంతవరకు ఉంటుంది అని చెప్పడానికి లేదు, మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇంతకు ముందు మనం చూస్తాం ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటాం, అది కానీ సేమ్ ఇట్లే ఉంటుంది. ఇదే విధంగా మ్యూటేషన్ జరిగినప్పుడు కొత్త రకంగా మారిపోయినప్పుడు ఎక్కువ ర్యాపిడ్ స్ప్రెడ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ కొన్నిసారి ఇనాక్టివ్ అవుతుంది కొన్నిసారి మ్యూటేషన్ టైంలో. సో ఎట్లా ఉంటుందో చెప్పడానికి లేదు. మన ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ ఎవరైతే మన సొసైటీలో మన కమ్యూనిటీలో ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ మన వ్యాధి ఆటోమేటిక్ గా నియంత్రించే ఆస్కారం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ధన్యవాదాలు. ఇన్ఫర్మేషన్.